హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజైతే నేను పప్పు దోసకాయనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఈ పప్పునైతే ఇలా అయితే కుక్కర్లో అయితే వేసేసుకుని మంచిగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పప్పులో పచ్చివాసన పోయి పప్పుకు కూడా టేస్ట్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు పప్పు చేసిన ఇలా అయితే వేయించుకుని అయితే పప్పునైతే ప్రిపేర్ చేస్తాను. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఇలా అయితే ఫ్రై చేసిన తర్వాత పప్పునైతే శుభ్రంగా కడుక్కుంటున్నాను. కడుక్కుని వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టి పప్పు ఉడకడానికి తగినన్ని వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అయితే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చిని అయితే వేసేస్తున్నాను. ఇలా వేసాను. ఇందులో అయితే దోసకాయలో పులుపు కొంచెం తక్కువ అనిపించింది నాకు. అలాగే కొంచెం చింతపండునైతే దీనిలో వేసేస్తున్నాను. చింతపండు వేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా దీనిలో అయితే వేస్తున్నాను. నేనైతే కొంచెం కారం కూడా వేస్తానండి పప్పులోను. అలాగే కొంచెం కారం కూడా వేసాను. ఇలా వేసిన తర్వాత అయితే కుక్కర్ మూతనైతే పెట్టేస్తున్నాను. ఇలా కుక్కర్ మూతను పెట్టిన తర్వాత దీన్ని అయితే 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. రైస్ కూడా ఉడుకుతుంది. ఒకవైపు అయితే పప్పు, ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను. ఈ రైస్ అయిన తర్వాత అయితే టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి. ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా, జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను. ఇలా అయితే ఆయిల్ వేసుకుని అయితే జీడిపప్పునైతే దీనిలో ఫ్రై చేసుకోవాలి. ఈరోజు పిల్లలకి హాలిడే కదండి, అందుకని నేను ముందుగా అయితే రైసు, పప్పు అయితే కుక్ చేసేసాను. తర్వాత ఉప్మానైతే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కొంచెం లేట్గా లేసిన ఉప్మాని వేడివేడిగా అయితే తినడానికి బాగుంటుందని నెక్స్ట్ అయితే ఉప్మాను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసేసుకున్న ఈ జీడిపప్పునైతే మనం ఒక పక్కకైతే పెట్టేసుకుందాము ప్లేట్లోకి తీసుకుని. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో అయితే పల్లీలు, పోపు దినుసులు, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అయితే ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇదివరకైతే కొంచెం ప్లెయిన్గానే చేసేదాన్ని, పల్లీలు గట్ట వేసి ఉప్మాని. ఇప్పుడైతే ఈ జీడిపప్పు యాడ్ చేసి చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇదివరకు ప్లెయిన్గా చేసిన ఉప్మా అయితే పొద్దున్న చేసిన ఉప్మా సాయంత్రం వరకు అలాగే ఉండేదండి. ఇప్పుడైతే పిల్లలు ఏదో కొంచెమైనా అలా తింటున్నారు. అందుకే ఎప్పుడు చేసిన జీడిపప్పునైతే వేస్తున్నాను. ఇలా అయితే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే దీనిలోకి అయితే ఎసరైతే వేసేస్తున్నాను. ఇలా ఎసరేసిన తర్వాత అయితే ఇప్పుడే సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడంత అయితే వేసాను. మళ్ళీ తర్వాత చూసుకుని అయితే వేసుకోవచ్చు. పప్పు కూడా ఇలా అయితే ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత అయితే ఇది ఎసరు కూడా మరుగుతుంది కాబట్టి దీనిలో అయితే రవ్వనైతే యాడ్ చేసేస్తున్నాను. ఇలా తిప్పుకుంటూ అయితే యాడ్ చేసుకోవాలి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇలా అయితే ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనిలో అయితే కొంచెం కొత్తిమీర, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇదైతే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. జీడిపప్పు ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇలా అయితే ఉప్మానైతే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది కదా, దానిలోకి అయితే పోపును కూడా వేసేస్తున్నాను పక్కనైతే. ఇలా అయితే ఇలా ప్యాన్ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. దీనిలో పోపు దినుసులు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇలా వేసి రెండు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా అయితే ఇందులో అయితే వేసేస్తున్నాను. ఈ 3 ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత అయితే పప్పులో తాలింపు వేయకూడదండి. తాలింపులో పప్పు వేస్తే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. నేను ఇది వరకైతే పప్పులోనే తాలింపు వేసేసేదాన్ని, కానీ ఈ మధ్యనైతే తాలింపులో పప్పు వేస్తున్నాను. ఫ్లేవర్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే పప్పునైతే ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల తాలింపు ఫ్లేవర్ కూడా పప్పుకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత అయితే 2 నిమిషాలు సిమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా కుక్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. దీనిలో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. నేనైతే దోసకాయ పప్పునైతే ఇలాగైతే ప్రిపేర్ చేశానండి. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా పిల్లలు లేచి బ్రష్ చేస్తున్నారు.
ఇప్పుడైతే మా బాబుకి అయితే ఉప్మా పప్పు అయితే ఇస్తున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. జీడిపప్పు ఉప్మా పప్పు అయితే చేసేద్దాం. ఎలా ఉంది? సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.